హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనకి ఆల్రెడీ 3 days నుండి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ మనకి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకి 10th లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుంది, అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకి +12ని బేస్ చేసుకొని ఉంటుంది, అండ్ థర్డ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ ఇది మనకి వెండర్ చేంజ్ అయ్యాక జరుగుతుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ వరకు అయితే మనకి టీసీఎస్ ఉండే కదా, కానీ ఈ ఇయర్ నుండి మనకి ఈక్విడిటీ వాళ్ళు ఫర్దర్ ఏదైతే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈక్విడిటీ వాళ్ళు కంప్లీట్గా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఫెయిల్ అయిపోయింది. అసలు ప్రాపర్ మేనేజ్మెంట్ అయితే లేదు. సో అవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. అలాగే ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగారో కూడా డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ 3 days అంటే 24th కానీ, 25th కానీ, 26th కానీ ఈ 3 daysలో థర్డ్ షిఫ్ట్లో అంటే ఏదైతే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉందో దాంట్లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి, అండ్ పేపర్ అనేది చాలా టఫ్ అంటున్నారు. సో ఎందుకు అలా అనిపిస్తుంది, అలాగే దీన్ని బేస్ చేసుకొని మనం CGLకి కానీ CHSLకి కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్ ఏదైతే ఉందో అది ఎందుకు టఫ్ అంటున్నామంటే, మనకి ప్రీవియస్గా TCS కండక్ట్ చేసినప్పుడు MTS ఎగ్జామ్ అనేది 10th లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుండే, అలాగే CHSL వచ్చేసి మనకి 12th బేస్ చేసుకొని ఉంటుండే, అండ్ CGL మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ని బేస్ చేసుకొని ఉంటుండే కదా. సో ఈ 3 లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటుండే అనమాట. సో ఎలా అంటే MTSలో అడిగిన క్వశ్చన్సే మనకి CGLలో అడగడం కానీ, CGLలో అడిగిన క్వశ్చన్స్ మనకి CHSLలో అడగడం కానీ. సో ఇప్పుడు వెండర్ చేంజ్ అయ్యాక ప్రాపర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో మనకి ఇప్పుడు జరుగుతున్న గ్రాడ్యుయేట్ లెవెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కూడా ప్రీవియస్ ప్యాటర్న్స్కి డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎక్కువ కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో జీకే మనం తీసుకున్నాం అనుకోండి, TCS కండక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 minutesలో కంప్లీట్ జీకే సెక్షన్ అనేది కంప్లీట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకి ఓన్లీ 1 line క్వశ్చన్స్ అనేవి ఉంటుండే. సో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వస్తే పెట్టేయడం, లేదు అంటే స్కిప్ చేయడమే ఉంటుండే. కానీ ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారనమాట. సో అక్కడే మనకి మ్యాక్సిమం 1 to 2 minutes అనేది పోతుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏదైతే సెలక్షన్ పోస్ట్లో ఉందో CGL CHSL మెయిన్స్ సిలబస్ అనేది ఇంక్లూడ్ చేశారు. స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ అవంతా మనకి సెలక్షన్ పోస్ట్ ఫేస్ గ్రాడ్యుయేట్ లెవెల్లో సిలబస్లో లేవు, కానీ అదంతా మనకి CGL కానీ CHSL మెయిన్స్ సిలబస్లో ఉందన్నమాట. కానీ అది కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, క్వశ్చన్స్ అనేవి చాలా లెంతీగా అడుగుతున్నారు అనమాట. సో మీరు అనుకోవచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా కరెక్టే కదా, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏంటి అంటే, ఎవరైతే ప్రాపర్గా చదువుకున్నారో, కాన్సెప్షువల్ క్లారిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది అని. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అది కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏదైతే మనకి 24th రోజు మనకి క్వశ్చన్ పేపర్ అయితే జరిగింది కదా. సో ఆ రోజు ఏంటి, స్టాటిస్టిక్, ప్రాబబిలిటీ అలాగే కోఆర్డినేట్ జియోమెట్రీ క్వశ్చన్స్ అనేవి అడిగారని చెప్పారు. సో అది మనకి ఎవరికి బెనిఫిషియల్ అవుతుంది, ఎవరైతే మనకి నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా, ఎందుకంటే వాళ్ళకి ఈ సర్టెన్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారని. సో అది ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, 25th రోజు ఏదైతే క్వశ్చన్ పేపర్ జరిగిందో నెక్స్ట్ డే అంటే 26th థర్డ్ షిఫ్ట్లో కూడా ఆల్మోస్ట్ 65 నుండి 75% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా సేమ్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఓన్లీ టాపిక్స్ అనే కాదు. సో స్టాటిస్టిక్స్ నుండి మనకి 2 questions 24th రోజు అడిగారు. సో 25th రోజు 2, ఇక్కడ కూడా 2, కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడగాలి. కానీ ఏం చెప్తున్నారంటే 65 to 75% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి సేమ్ అడుగుతున్నారు విత్ డాటా అని చెప్తున్నారు. సో అది కంప్లీట్గా రాంగ్ థింగ్. ఎందుకంటే అదంతా కూడా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్ రాశారో వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో అలా రిపీట్ అవ్వకపోతే బెటర్గా ఉంటుంది అని నా ఒపీనియన్. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. సో ఫస్ట్ మనం ఇప్పుడు 24th రోజు అలాగే 25th రోజు జరిగిన క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో మనకి రీజనింగ్లో ఏంటి అంటే, అనలాగీ నుండి క్వశ్చన్స్ అనేవి అడిగారు, అలాగే లాజికల్ సిరీస్ నుండి క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో మీరు చూసుకుంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏదైతే జరిగిందో నాన్ వర్బల్ నుండి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగలేరనమాట. అంటే ఏంటి అంటే, ఫిగర్ కంప్లీషన్ కానీ, ఎంబెడెడ్ ఫిగర్స్ కానీ, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే
ఏదైతే నాన్ వర్బల్ ఉన్నాయో దాని నుండి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగలేరు. అండ్ మనకి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో 4 to 5 క్వశ్చన్స్ మనకి 24th రోజు కానీ 25th రోజు కానీ మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మీరు ఇప్పుడు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా మనకి కొన్ని ఎలా అడిగారంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే 24th రోజు జరిగిన షిఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో రీజనింగ్ సెక్షన్లో టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఏదైతే మనకి అర్థమెటిక్ పార్ట్లో ఉందో అది మనకి రీజనింగ్ సెక్షన్లో అడిగారనమాట. సో 25th రోజు చూసుకుంటే కూడా మనకి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుండి 5 to 6 క్వశ్చన్స్ అడిగారు. అండ్ సిరీస్ నుండి మనకి 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో అది కూడా మనకి సిరీస్లో ఎలా అడిగారంటే CBDE. సో ఇక్కడ చూసుకుంటే -1, అలాగే +2, అలాగే ఇక్కడ +1. సో నెక్స్ట్ మనకి ఐదా -1 కానీ +2 కానీ -3 కానీ ఉండాలి కదా. సో ఆప్షన్స్కి వచ్చేసి మనకి L కానీ M కానీ V కానీ W కానీ ఉండేనంట. సో ఇల్లాజికల్గా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకో చాప్టర్ వచ్చేసి మనకి అనలాజీ, అలాగే కోడింగ్ అండ్ డికోడింగ్. సో న్యూగా మనకి ఏది అడిగారు అంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అనే క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడిగారు. అండ్ నాన్ వర్బల్ అనేది కంప్లీట్గా డిలీట్ చేసేసారు. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఈ క్వశ్చన్ కూడా అడిగారంట 22 + 11 × 4 mod 9. సో ఈ మోడ్ అంటే ఏంటి, అసలు మనకి అది సిలబస్లోనే లేదని చెప్తున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అడిగారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్. సో మ్యాథ్స్లో మనకి కొత్తగా ఏం అడిగారంటే కోఆర్డినేట్ జియోమెట్రీ నుండి మనకి 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే స్టాటిస్టిక్స్ నుండి 2, అలాగే ప్రాబబిలిటీ నుండి 2, అలాగే మోడ్ ఆర్ గ్రాఫ్ బేస్డ్ నుండి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సేమ్ మనకి 25th రోజు కూడా అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే అడిగారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ నుండి 25th రోజు 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ మెన్సురేషన్ నుండి 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ కానీ, అలాగే పార్ట్నర్షిప్ కానీ, అండ్ పర్సంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ సేమ్ క్వశ్చన్స్ అయితే మనకి 2 సెక్షన్స్లో కూడా అడిగారనమాట. సో ఇక్కడ మనకి కొత్తగా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, అలాగే ప్రాబబిలిటీ. అండ్ మెన్సురేషన్ ఏదైతే ఉందో దాంట్లో నుండి మనకి కొంచెం ట్రిక్కీగా క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే 25th రోజు మనకి డయామీటర్ = PQ అండ్ X ఏంటి అని క్వశ్చన్ అడిగారు. కానీ మనకి అక్కడ ఎలాంటి డయాగ్రామ్ కూడా ఇవ్వలేదు. మేబీ ఇది రాంగ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. సో అది అక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలియదు కదా. సో D అనేది మనకి PQ అనేస్తే PQ యొక్క డిస్టెన్స్ ఏంటి, X అనేది ఏంటి, దేన్ని ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రాపర్ క్వశ్చన్ అయితే లేదు. సో మేబీ ఇన్కరెక్ట్ క్వశ్చన్ అనుకుంటా. సో కంప్లీట్గా క్వశ్చన్ అయితే మనకి ఇవ్వలేదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి మ్యాథ్స్ సెక్షన్ నుండి అడిగారు. అండ్ ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి TCSలో 5 క్వశ్చన్స్ అనేవి క్లోజ్ టెస్ట్ నుండి అడుగుతుండే. సో ఆల్మోస్ట్ 10 మార్క్స్ అనేది మనకి ఓన్లీ క్లోజ్ టెస్ట్ నుండి మాత్రమే వస్తుండే. కానీ ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ టెస్ట్ నుండి ఎలాంటి క్వశ్చన్ కూడా మనకి అడగలేదన్నమాట. సో ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ అనేది మనకి వాయిసెస్కి, అంటే వాయిస్ ఏదైతే మనకి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఉందో దాని నుండి మనకి 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో అవి కూడా మనకి సింపుల్గా ఉన్నాయంటే లేదు, అవి కూడా మనకి చాలా లెందీగా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో 2-3 సెంటెన్సెస్ ఇచ్చి దానికి యాక్టివ్ వాయిస్ కానీ, పాసివ్ వాయిస్ కానీ, లేకపోతే డైరెక్ట్ స్పీచ్ కానీ, ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నా. సేమ్ మనం 25th రోజు కూడా చూసుకుంటే వాయిసెస్ నుండి 3 క్వశ్చన్స్, స్పీచ్ నుండి 3 క్వశ్చన్స్ అండ్ PQRS నుండి మనకి 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇక్కడ మనకి మోర్ వెయిటేజ్ అంటే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేవి మనకి ఓన్లీ ఈ 3 టాపిక్స్ నుండే వచ్చాయి. సో ఒకటి వచ్చేసి వాయిస్, స్పీచ్, అలాగే PQRS అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఎర్రర్స్ నుండి మనకి 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ వొకాబులరీ అనేది మనకి న్యూగా క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి RC, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ నుండి మనకి 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ 4 క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నార్మల్గా ఏదో ఒక నేమ్ ఇచ్చి దానికి అది నౌనా, ప్రనౌనా అని అడగలేదు. సో అది మనకి అడ్జెక్టివ్ క్లాజా, అడ్వర్బియల్ క్లాజా, నౌన్ క్లాజా, సో కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చి అది ఏ క్లాజ్లో ఉంది అని క్వశ్చన్ అయితే అడిగారనమాట. సో దాని బేసిస్ పైన మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇదంతా మనం CDS లెవెల్లో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ పైన క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. నెక్స్ట్ మనం జీకే చూసుకున్నాం అనుకోండి. సో జీకే నుండి మనకి యోజన నుండి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగారనమాట. సో 24th కానీ 25th రోజు కానీ యోజన నుండి మనకి క్వశ్చన్స్ అనేవి అడిగారు. అలాగే స్కీమ్స్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి అడిగారు. అండ్ 5 years ప్లాన్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అండ్ జీకేలో ఏంటి అంటే ఓన్లీ
24th రోజు 9 to 10 క్వశ్చన్స్ మాత్రమే చేయగలిగేవి ఉన్నాయి. అండ్ 25th రోజు 11 to 12 క్వశ్చన్స్ మాత్రమే కొంచెం ఈజీగా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే జీకేలో ఈసారి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ 25th రోజు పాలిటీ నుండి 3 క్వశ్చన్స్, ఎంజీ నరేగా స్కీమ్ ఏదైతే ఉందో దాని బేసిస్ పైన ఒక క్వశ్చన్ అయితే అడిగారు, అవార్డ్స్ నుండి ఒక క్వశ్చన్ అడిగారు, ఫోక్ డాన్స్, స్పోర్ట్స్ ఈ 2 నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. సో ఇవి మనం నార్మల్గా చూసే క్వశ్చన్స్, స్పోర్ట్స్ కానీ, ఫోక్ డాన్స్ కానీ, స్కీమ్స్ కానీ, అలాగే 5 years ప్లాన్స్ కానీ మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అడగకుండా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అండ్ ఎక్కువగా ఎవరికైతే కాన్సెప్షువల్ క్లారిటీ అయితే ఉందో వాళ్ళు మాత్రమే జీకేలో మంచి స్కోర్ అనేది చేయగలుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ ఎవరైతే సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ని బేస్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎంటీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ని చూసుకొని మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ సిహెచ్ఎస్ఎల్ అండ్ సీజీఎల్ మాత్రం కంపల్సరీ థర్డ్ షిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. సో రీజనింగ్లో అయితే మనం ప్రాపర్గా మెయిన్స్ లెవెల్స్లో సిరీస్ కానీ, కోడింగ్, డికోడింగ్, అలాగే అనలాగీ ఈ 3 టాపిక్స్ పైన మీకు చాలా గ్రిప్ అనేది ఉండాలి. సో ఈ 3 టాపిక్స్ అనేది చాలా చూసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. సో ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకొని దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో రీజనింగ్లో మీరు చేయాల్సిన పని ఇది. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, కోఆర్డినేట్ జియోమెట్రీ కానీ కంపల్సరీ మీరు అట్లీస్ట్ 1 hour టైం ఇచ్చన్నా సరే ఒక చాప్టర్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. సో అట్లీస్ట్ ఫార్ములా బేస్ వరకు అన్నా నేర్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మనకి సెలెక్షన్ పోస్ట్ లాగా సీజీఎల్లో కూడా ఈ క్వశ్చన్స్ నుండి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడిగారనుకోండి, సో మనమే బిస్కెట్ అయిపోతాం. సో కంపల్సరీ స్టాటిస్టిక్స్, అలాగే ప్రాబబిలిటీ అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఫార్ములాస్ వరకు అన్నా నేర్చుకోండి. అండ్ మెన్సురేషన్లో ప్రిజమ్ అండ్ పిరమిడ్ని నెగ్లెక్ట్ చేయకండి. అలాగే ట్రిగ్నోమెట్రీ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అయితే సైన్ 2x ఏంటి అని క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ జామెట్రీ నుండి మనకి సర్కిల్ అండ్ టాంజెంట్స్ నుండి క్వశ్చన్స్ అడిగారు. అండ్ పార్ట్నర్షిప్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడిగారనమాట. సో మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ నుండి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంది. అలాగే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీ, సో ఈ 3 చాప్టర్స్ నుండి మనకి ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఏంటి అంటే ఇప్పుడైతే మనకి క్లోజ్ టెస్ట్ లేదు. సో క్లోజ్ టెస్ట్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయకండి, కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే కంపల్సరీ ఆర్సీ పైన పెట్టండి. సో రీడింగ్ కాంప్రిహెన్షన్, అది కూడా మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సీజీఎల్ అని కాదు, సో మనకి సిడిఎస్ కానీ లేకపోతే బ్యాంక్ లెవెల్లో అడిగే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది కదా, సో అవి ప్రాక్టీస్ చేయండి. సో క్వశ్చన్లో మనకి దాంట్లో నుండి వొకాబ్ అనేది అడగొచ్చు, లేకపోతే సెంట్రల్ థీమ్ ఏంటి అని కూడా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు, లేకపోతే ఇందాక మనకి సెలెక్షన్ పోస్ట్లో ఎలా అయితే అడిగారో సో డైరెక్ట్ క్లాజెస్ ఏంటి అని చెప్పేసి సో ఒక సెంటెన్స్ ఇచ్చి అది మనకి అడ్వర్బియల్ క్లాజా లేకపోతే అడ్జెక్టివ్ క్లాజా, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వాయిసెస్. సో డైరెక్ట్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్, అలాగే ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్ అనమాట. సో 2-3 లైన్స్ ఉన్న సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి స్పీచెస్. సో స్పీచెస్ కూడా మనకి లెందీగా అడుగుతున్నారు, సో ఇవి మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఈ 3 టాపిక్స్ నుండే మీకు మ్యాక్సిమం 12 to 13 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పారాజంబుల్. సో పీక్యూఆర్ఎస్ అన్న పారాజంబుల్ అన్న సేమే, సో ఇవి కూడా కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. సో డైలీ మీరు మీ టైంలో 2 రీడింగ్ కాంప్రిహెన్షన్ అలాగే 2 పీక్యూఆర్ఎస్ ఏవైతే మెయిన్స్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి లాస్ట్ సబ్జెక్ట్ జీకే. సో జీకేలో మనకి స్పోర్ట్స్ నుండి కానీ యోజన, స్కీమ్స్, ఫోక్ డాన్సెస్, అలాగే 5 years ప్లాన్స్, సో ఇవి మాత్రం చూసుకోండి ఇప్పటికైతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఏ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినా సరే ఏదైనా సబ్జెక్ట్, ఇప్పుడు మీరు పాలిటీ చదువుతున్నారనుకోండి, సో పాలిటీలో కూడా మీరు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిందంటేనే, కాన్సెప్షువల్ క్లారిటీ కరెక్ట్గా ఉంది అనిపిస్తేనే ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. సో మీరు ఇప్పటివరకు
ఇప్పటివరకు ఏదైతే జీకేకి చదువుకున్నారో దాన్ని రివిజన్ అనేది చేయండి. సో మనం నెక్స్ట్ సీజీఎల్కి కానీ సిహెచ్ఎస్ఎల్కి కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో అంతా కూడా చూసాం కదా. సో ఒక్కసారి సెలక్షన్ పోస్ట్కి సంబంధించిన ఆన్సర్కి మనకి రిలీజ్ అయింది అనుకోండి. సో మనకి ఉన్న కంప్లీట్ డౌట్స్ అనేవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా సీజీఎల్కి కానీ సిహెచ్ఎస్ఎల్కి కానీ మీ ప్రిపరేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.